హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. బైబిల్ చదవగలిగిన వాళ్ళు, తీయగలిగిన వాళ్ళు దయచేసి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము చూడండి. మొదటి 2 వచనాలు మనం కలిసి చూద్దాం. హెబ్రీ చాప్టర్ 6 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 1 and 2. హెబ్రీ 6 మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, పునాది మరలా వేయక సంపూడల మగుటకు సాగిపోవుదము. ప్రతి కట్టడానికి ఒక పునాది మూలం అవసరం. అలాగే క్రైస్తవ జీవితం యొక్క కట్టడానికి పునాది అవసరం. ఇది దృశ్యమైన పునాది కాదు, అదృశ్యమైన పునాది. ఇది కనబడేది కాదు, కనబడని పునాది. ఆ పునాది ఏంటి అని ఇక్కడ 6 విషయాలు ప్రస్తావించినారు. మొదటిది, నిర్జీవ క్రియలను విడిచి. బాప్తిసం తీసుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. దాంట్లో మొదటిది నిర్జీవ క్రియలు, డెడ్ వర్క్స్. అంటే ఆ పనిలో జీవము ఉండదు. జీవము లేని పనులు జీవము కలిగిన వాళ్ళు చాలామంది చేస్తుంటారు. వాటన్నిటినీ విడిచిపెట్టాలని కోరబడుతూ ఉన్నారు. సమరయ స్త్రీ యేసు ప్రభువును ఎరిగిన తర్వాత బైబిల్లో రాయబడింది, ఆ కుండను విడిచి. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. చాలు. కుండ ఎందుకు తెచ్చింది? నీళ్లు తీసుకువెళ్ళాలని తెచ్చింది. మరి కుండను విడిచిపెట్టిందంటే ఏమని అర్థము? నీళ్లు తీసుకెళ్ళలేదేంటి? నీళ్లు తీసుకెళ్ళటానికి కదా కుండను తెచ్చింది. అప్పుడు నీళ్ళు తీసుకున్న కుండ వెళ్ళింది. మరి కుండ కాకపోతే వేరే పెద్ద పాత్ర ఏమైనా ఉందా? ఏ పెద్ద పాత్ర ఏం లేదు. ఏం తెచ్చిందో దాన్ని విడిచిపెట్టింది. అంటే అంతకుముందు సామాన్యమైన కనపడే భౌతిక నీళ్ళ కొరకు, దాహము తీర్చని నీళ్ళ కొరకు ప్రయాసపడింది. ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. కనుక యేసు ప్రభువుతో ఇంకే పితరులు కొండల మీద ఆరాధించిందైనా ఏది యేసు ప్రభువుకు సాటి అయినది కాదు. అందుకే నిత్యము నీళ్ళైన యేసుక్రీస్తు ప్రభువును తన హృదయంలోనికి తీసుకుని వెళ్ళింది. అందుకే బయట ఉన్న కుండనంతా విడిచిపెట్టింది. హృదయంలో మన కుండలో నీళ్లు లేకపోతే బయట కుండ అవసరమవుతుంది. కనుక హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్నాడా? ఆయన నివసించాలంటే పాపాలు క్షమించబడాలా, యేసు రక్తం చేత కడగబడాలా, పరిశుద్ధపరచబడి జీవితం మార్చబడ్డ అవసరం. యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టలేము. మనం విడిచిపెట్టేదంతా ఎలాగుంటుందంటే రోజు కొద్ది విడిచిపెడదాంలే అని అనుకుంటాం. ఈ కొద్ది విడిచిపెట్టింది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా కలిసి ఒకే రోజే కొట్టుపడేస్తారు. ఉపాసం అంటారు కదా కొంతమంది, ఈరోజు అంతా ఉపాసం అంటారు. రేపు ఏం చేస్తారంటే ఈ రోజుది రేపే కొట్టుపడేస్తారు. అట్లా కొద్ది విడిచిపెట్టినవన్నీ అన్నీ కలిసి ఒకరోజు కొట్టేస్తారు. అట్లా కాదు యేసు ప్రభు చేసేది. ఎ బ్రాండ్ న్యూ పర్సన్, ఒక క్రొత్త వ్యక్తిగా చేస్తాడు.
ఆయన పరిపూర్ణంగా విజయము దయచేస్తాడు. అందుకని ఆ స్త్రీ కొండను విడిచిపెట్టి జీవజలముల ఊటైన యేసును ఎరిగింది, యేసును అంగీకరించింది. యేసు ప్రభు ఉన్నప్పుడు ఇంకేది అవసరం ఉండదు కనుక ఆ కుండను విడిచిపెట్టి, ఆ నిర్జీవక్రియలను విడిచిపెట్టి, ఆ భౌతిక మాటలను విడిచిపెట్టి, ఆ లోక పారంపర్యమైన పద్ధతులను విడిచిపెట్టి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టకుండా ముందుకు పోలేవు కనుక మొదట విడిచిపెట్టాలని కోరబడుతున్నాం. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. యేసుప్రభుని రక్షకుడిగా మీరు అంగీకరించినారా? ఊరికే మీ పాస్టర్ గారు రండి బాప్తిస్మ ఇస్తామంటే వచ్చినారా? అందరూ అడిగేసారులే, మళ్ళీ మీరెందుకు అడుగుతున్నారంటారా? బాప్తిస్మ ఇచ్చి యోహాను అరణ్యంలో కేకలు వేసినాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మేము తప్పించువాడెవడు, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. అప్పుడు ప్రజలు ఆ వంకరతనం నుండి, ఆ పాపము నుండి తప్పించబడి బాప్తిసం తీసుకోవటానికి స్వతహాగా వాళ్ళే వచ్చినారు. స్వతహాగా మీరే వచ్చినారా? ఎవరని చెప్పినారా? ఎందుకు తీసుకోవాలనుకున్నారు? అందరు తీసుకుంటారు కదా, మనం తీసుకోకపోతే ఎలాగా? పెళ్లి చేసుకోవాలి కదా, తీసుకుందాము. బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోతే నరకానికి పోతామేమో, తీసుకుందాము. కరోనా వచ్చిపోయింది కదా, మళ్ళీ ఇంకోసారి వస్తే కష్టమవుతుంది. ఇలాంటి కారణాలు బాప్తిసం తీసుకోవటానికి కానే కాదు. బాప్తిసం తీసుకోవటానికి ఒకే హేతు, యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకుడిగా నా హృదయంలోకి స్వీకరించినాను, ఆయన రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించినాడు, ఆయన వాక్యానికి విధేయత చూపించట కొరకై నిర్జీవ క్రియలను విడిచి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నాను. ఒకే మాట మీ తీర్మానమై ఉండాలా, మీ ఆలోచన అయి ఉండాలా, మీ అనుభవం అయి ఉండాలా. ఇది లేకుండా మీరు ఏం చెప్పినా పక్కన వాళ్ళు చెప్పినారు తీసుకోమని, మా పాస్టర్ గారు చెప్పారు, సేవకుడు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే అవన్నీ నీకు ఉపయుక్తమైనవి కాదు. అది పునాది కాదు. పునాదిలో మొదటిది ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. రెండవది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. మారు మనస్సు పొందుట. కనుక ఏ మారు మనస్సు పొందటంటే మనసు మారుట. శరీరము మారుతుంది, మనకు తెలియకపోయిన వయసు గడిచే కొలది మారుతుంది, కానీ మనసు అట్లా మారదు. అందుకే గ్రామాల్లో చెప్తుంటారు మనసు చెడ్డది అని. తెలుసా మీకు ఈ పదము? మనసు ఒకతో ఉండదంట, మనసు వయసు ప్రకారం ప్రవర్తించదంట. మనసు ఆలోచనలు వేరే, శరీర ధర్మం వేరే. కనుక మారు మనస్సు మారుట, మనస్సు కుదురుబడుట, మనస్సు దేవుని వైపు త్రిప్పుట, మనస్సు రూపాంతరం చెందటానికి ఆరంభించుట. దీన్ని మారు మనస్సు అంట. ఇది మనం చేయలేము, కానీ చేయగలిగిన ప్రభువుకు మనం అప్పగించుకుంటాం. అందుకే యేసు ప్రభు వారు కూడా మారు మనస్సు పొందుడి. ఆయన ప్రాక్టీస్ రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏం పొందాలా? మారు మనస్సు పొందుడి అన్నారు. కానీ దేవుని రాజ్యం సమీపించింది, మీరు డబ్బులు ఎక్కువ ఇవ్వండి, మంచి బట్టలు కుట్టించుకోండి, మంచి మొబైల్ ఫోన్ కొనుక్కోండి, లేకపోతే ఉన్నంతకాలం బాగా తృప్తిగా జీవించండి, ఇలాంటి పదాలు వాడలేదు. దేవుని రాజ్యం సమీపిస్తుంది, చేయవలసిన ఒకటి పని, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. పాపముల విషయమై పశ్చాత్తాపడండి, మారు మనస్సు పొందండి, ఆయన రక్షకుడని ఎరగండి. ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోవద్దండి. యేసుప్రభుని ఎరగకుండా, జీవితం మార్చబడకుండా బాప్తిసం తీసుకోవద్దు. కొంతమంది మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని మోసం చేయొచ్చు, సేవకులను మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు,
పక్కనున్న విశ్వాసులు మోసం చేయొచ్చు, నిన్ను నీవే మోసం చేసుకోవచ్చు, కానీ ఒక్కరిని ఎప్పుడు మోసం చేయలేవు. ఆయన పేరే దేవుడు. నాకు చాలామంది క్రైస్తవులు తెలుసు, మారు మనసు పొందినామంటారు, వారిలో కోపము ఏం తగ్గలేదు. తగ్గిందా మీకు? బయటికి రా చూసుకుందామంటారా? అసూయ, స్వార్థము చెప్పరేంటి? భోజనానికి అక్కడ వెనక ఏర్పాటు చేసినారంటే ముందు మీరే పోయి నిలబడుతున్నారా? ఎవరో ముస్లిం ముదక పిల్లలు జాలలో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్లేట్ నిండా తీసుకొని వచ్చి ఇస్తామని తీసుకొని వచ్చి ఇచ్చి మీరు చివర్లో తింటున్నారా? నాకు తెలిసి మీరు ముందే పోయి నిలబడినారు కదా. దీన్ని ఏమంటారంటే స్వార్థము అంటారు. ఇవన్నీ మారు మనసు పొందిన తర్వాత జరగవు. అర్థమైందా? నువ్వు మారు మనసు పొందితే వేరే వారి క్షేమం ఆలోచిస్తావు, వేరే వారి మంచి ఆలోచిస్తావు, వేరే వారిని గురించిన క్రైస్తవ దృక్పథంలోనికి వస్తావు. ఇది కొత్తగా రక్షించబడిన వారిలో ఖచ్చితంగా కనబడుతుంది. ఇది కనబడలేదు అని అంటే అర్థం ఏంటంటే మారు మనస్సు అనేది అనుమానము అని. కనుక మీరు ఏ స్థలాల్లో ఉన్నా, పొలాల్లో పని చేస్తున్నా, లేదా ఇంట్లో పని చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, మారు మనసు పొందిన తర్వాత మనము కాదు ప్రాధాన్యము, ప్రభువు బిడ్డల ప్రాధాన్యం అనే రావాలి. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయండి అని చెప్పట్లేదు, ధాన్యం అంతా ఇచ్చేయండి అని చెప్పట్లేదు, మీ ఆస్తులన్నీ ఇచ్చేయండి అని చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే మొదట ప్రభువుని గురించి ఘనత ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. రెండోది ప్రభు పిల్లలు, దేవుని సంఘం, సేవకులు, విశ్వాసులు, వారి కొరకు మనము చేయగలిగినంత ఊతం సహాయం. ఇప్పుడు మేము కిందకి రాలేమనుకో, మీలాంటి కుర్రోళ్ళు ఉండి అంకుల్ నీళ్ళు తీసుకురావాలా, భోజనం తీసుకురావాలని అంటే నువ్వే పోయి ముందు నిలబడినావు అనుకో, మీలాంటి వాళ్ళు అంతా ముందు నిలబడితే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు అన్నం దొరికేది, ఎప్పుడు నీళ్ళు దొరికేది. అర్థమైందా? ఇలాంటివి చెప్పేది చెప్తుంటాం, మీరు చేసేది చేస్తూనే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే మారు మనసు అనేది అనుమానం అని. పొలాలకు పోతారు, మీ పొలంలో గోంగూర లేదు, వేరే వాళ్ళ పొలంలో గోంగూర ఉంది, ఆ పొలంలో ఎవరు లేరు, కోసుకొని వస్తారా లేదా? చెప్పరేంటి? అబద్ధాలు చెప్పొద్దండి. ఎవరు లేరు కదా, కొద్దిగా కదా కోసుకుందాంలే, కావాలంటే వాళ్ళు ఎదురుపడితే చెప్తాంలే అనుకుంటారు. వాళ్ళు ఎలాగో ఎదురుపడరు. చిన్న చిన్నవన్నీ ఇలాంటివి ఎన్ని చేస్తుంటారో తెలియదు. ఇవన్నీ మారు మనసు పొందిన వారు చేసే పనులు కాదు. నీకు అవసరమైతే ఒకవేళ వాళ్ళు ఉంటే అడిగి నువ్వు తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఆయన అడగకుండా ఏమనరులే అంటే దొంగతనం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. మారిన వ్యక్తి దొంగతనము చేయ వల్ల పడదు, అన్యాయం చేయ వల్ల పడదు, పోట్లాట వీలు కాదు. ఆ వ్యక్తి ప్రభువును పోలి ఉంటాడు. ఇది రెండోది. మూడవది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని యందలి అంతేనా? దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధ. కనుక ఇప్పుడు బాప్తిస్మమును గూర్చిన బోధ, దేవుని యందు విశ్వాసం ఉంచుట, విశ్వాసం ఉంచిన తర్వాత జరిగే కార్యమే బాప్తిసం. రక్షణ పొందకుండా కూడా బాప్తిసం తీసుకోవచ్చు, తీసుకుంటున్నారు అట్లా చాలామంది. వాళ్ళు ఏమంటున్నారు, రక్షణ పొందినావా బ్రదర్ అని అంటే మేము బాప్తిసం కూడా తీసుకున్నామని. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రం రక్షణ పొందినావని కాదు. అర్థమైంది? బాప్తిసం ఎలాగైనా తీసుకోవచ్చు, ఏ సేవకులన్నా మోసం చేయొచ్చు, నేను రక్షించబడినానండి అని బాప్తిసం తీసుకోవచ్చు. కానీ నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకోలేవు కదా. దాని ద్వారా ఏమవుతుందంటే నీకు నష్టం వస్తుంది. ఏం నష్టం కలుగుతుంది అంటే మనస్సాక్షి చచ్చిపోతుంది. ఏమి చేసినా, ఏం మాట్లాడినా, ఏం తిట్టినా, ఏం అన్యాయం చేసినా నీలో సీమ కుట్టినంత కూడా ఏమీ బాధ అనిపించదు. అరే వాడిని అలాగ తిట్టావే అని నీకు అనిపిస్తుంది. అలాగ తిట్టే మనకేమనిపిస్తుంది, వాళ్ళని తక్కువ తిట్టేనే ఇంకోసారి చూస్తాంలే అని అనిపిస్తుందా? చెప్పరేంటి? ఇవన్నీ రోజు మేము చూస్తున్నాం, అందుకే అడుగుతున్నాం.
మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత చూస్తాను నీ సంగతి అని వచ్చినారా? మాట్లాడకపోతే పోతే అన్ని అనుమానం వస్తుంది, పోయి ఇచ్చిన తర్వాత చూస్తారేమో అని. నువ్వు మీటింగ్కి పోయిరా, నీ సంగతి చూస్తామని అంటే సరే నేను కూడా చూస్తాను మీ సంగతి అని వచ్చినారా? బైబిల్లో రాయబడింది అలాంటి వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభువును ప్రేమించినట్లుగా వారిని కూడా ప్రేమించడానికి ఇష్టపడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన బాప్తిస్మము అనుభవంలోనికి వస్తున్నారు. బాప్తిస్మం అంటే ఏంటి మరి? ఏంటి బాప్తిస్మం అంటే? నీవు మారు మనసు పొందకుండా ఉంటే బాప్తిస్మం తీసుకుంటే ఏం లాభం లేదు కదా, పైపెచ్చు నష్టం వస్తుంది. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళ రక్షణ పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు, మారు మనసు పొందలేదు, కానీ వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారో, ఎవరి ద్వారా తీసుకున్నారో మనకు అనవసరం. తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరంలో పనులన్నీ చేస్తుంటారు, వాక్యం చెప్తారు, బోధ చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ పాడతారు. వాళ్ళ సున్నితత్వాన్ని కోల్పోయి మారు మనసు లేకుండా దుర్బీజులైనారు. వాళ్ళు నాట్ టీచబుల్. అంటే ఒక వ్యక్తి టీచబుల్ కాకపోతే ఆ వ్యక్తికి మారు మనస్సు అనుమానం. టీచబుల్ అంటే ఇప్పుడు చెప్పనా, అంటే ఇప్పుడు ఏదైనా మనం పొరపాటు చేసామనుకో, ఒక పొరపాటు చేసినప్పుడు ఇది పొరపాటు చేసావు, బండి పడగొట్టావు అని అన్నావు అనుకో. ఎందుకు పడగొట్టావయ్యా? అట్లా పడగొట్టకూడదు కదా, జాగ్రత్త, దాని మీద గీట్లు ఎందుకు గీసావంటే సారీ అంకుల్ మన్నించండి, ఇంకోసారి చేయను అంటే చెప్పిన దానికి స్పందించేవారిని టీచబుల్ అంటాం. అంటే అబ్బాయికి చెప్తే నేర్చుకుంటాడు, స్పందిస్తాడు, ఇంకోసారి ఆ పొరపాటు చేయడు అనే వాళ్ళని టీచబుల్ అంటాం. చెప్పిన మాటకు స్పందించు, నువ్వేంటి నాకు చెప్పేది, అదేం నీదే, నాకు నచ్చింది నేను చేసిన, నాకు ఇష్టమైంది నేను చేసిన, నువ్వెవరు అడగటానికి, నీ పని నువ్వు చూసుకో. ఇది బయట చేసేది కాదు, మందిరాల్లోనే ఇలాగ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే నాన్ టీచబుల్ పీపుల్. అంటే వారి హృదయము వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయి వారు ఎవరు చెప్పినా వినని దశకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే రక్షణ పొందినామని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు రక్షణ పొందలేదు. వారు ముసుగులో ఉన్నారు. పొందినామని భ్రమపరుచు ఆత్మని ఉదయం చెప్పాను కదా. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి ఏంటంటే మనస్సాక్షిత గుర్తుపడతాడు, అయ్యో ఇలాగన్నానే ఆ బ్రదర్ని, ఈ అక్కని ఇలాగన్నానే, వాళ్ళకి ఈ పొరపాటు చేస్తేనే, వాళ్ళ దగ్గర ఇట్లా అబద్ధం చెప్పానే అని నీకు అనిపిస్తే నీ మనస్సాక్షి జీవము కలిగి ఉంది అని అర్థం. నీకు అలాగేం అనిపించట్లేదు అనుకో, అర్థమేంటి? నీ మనస్సాక్షి చచ్చిపోయింది, నీకు మారు మనస్సు అనుమానం. ఇప్పుడు చెప్పండి, మీకు మారు మనస్సు ఉందా? మనస్సాక్షి పనిచేస్తుందా? ఎవరినన్నా ఒక మాట అంటే అయ్యో ఊరికే అన్నానే, అలాగ అనిండకూడదే అని అనిపించిందా? తక్కువ అన్నాను, ఇంకోసారి పోయి చూసుకుందాం అనిపిస్తుందా? నేను చెప్పేదంతా ఇప్పుడు మీకు సరదా అయింది కదా, ఇది వాస్తవాలు. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితంలో మీరు నష్టపోకూడదు. ఇప్పటికైనా మీరు మారు మనసు పొందకుండా ఉంటే ఆగిపోవచ్చు. బాప్తిస్మం నాకు వద్దు బ్రదర్, నేను మారు మనసు పొందలేదు అని మీరు ఆగిపోండి. నిజంగా మారు మనసు పొందింటే తీసుకోండి. ఎందుకంటే దాని ద్వారా మీరు మారు మనస్సు పొందకుండా బాప్తిస్మం తీసుకుంటే మీకే నష్టం. మాకు చెప్పేవాళ్ళకి నష్టం లేదు, ఇచ్చేవాళ్ళకి కూడా నష్టం లేదు, హస్త నిక్షేపణ చేసేవాళ్ళకి అసలే నష్టం లేదు. ఎవరు తీసుకుంటారో వాళ్ళకి నష్టం. వాళ్ళ ద్వారా మీకు నష్టం కాకుండా మీ కుటుంబానికి, మీ ఇంటికి, మీ సమాజానికి, మీ అందరికీ నష్టం కలుగుతుంది. అలాంటి వాళ్ళు నేను కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళకి చెప్తున్నాము, అస్సలు వింటే ఒట్టనుకో, ఏ బ్రదర్ మీరు ఇలా చేస్తున్నారు తప్పు అంటే అప్పుడు మా దగ్గర ఏం మాట్లాడారు, అంతే. పోయిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడతారు, ఆయన పెద్ద చెప్పేవాడు అయిపోయినాడు, ఆయన సంగతి ఆయన చూసుకోమని. ఈ మాటలు నోట్లో వస్తే ఏమని అర్థం అంటే నీకు మారు మనస్సు లేదు అని అర్థం. అలా కాకుండా అయ్యో అవును కదా నేను ఇలాగ పొరపాటున వాళ్ళు అన్నాను, పొరపాటు చేశాను, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలా అని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరటానికి నువ్వు పూనుకుంటావో అప్పుడు నువ్వు మారు మనస్సు పొంది. దీన్ని ఏమంటారంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇవి ఫలాలు. ఒక చెట్టు అయిన తర్వాత ఫలం ఉంటేనే కదా గుర్తుపట్టేది. కనుక మారు మనస్సు పొందినామంటానికి ఫలం ఉండాలి కదా, ఆ ఫలమే మారు మనస్సుకు తగిన ఫలం.
ఇప్పుడు బాప్తిస్మము అంటే నేను మారు మనసు పొందినాను అని దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, సాతాను ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యమిచ్చుట. యేసుప్రభు వారు మనలాంటి వాళ్ళు అడుగుతారని కదా ఆయన విధేయత చూపించి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాడు. ఆయన ఏం పొరపాటు చేయలేదు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ఏం పాపం చేయలేదు. ఆయన నీతి యావత్తు ఇలాగ నెరవేర్చబట్టానికి ఆయన బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాడు. అలాగే బైబిల్ చరిత్రలో మనకు అపోస్తలైన పౌలు లాంటి వాళ్ళు కూడా బాప్తిస్మం పొందినట్లు వాక్యంలో మనం చూస్తాం. కానీ కొంతమంది రక్షించబడి ఉంటారు కానీ వారు బాప్తిస్మంలో పాలు పొందరు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి మధ్యలో దొంగ పానకలో పుడక మాదిరి అడ్డం వస్తాడు. కలువరి కొండ మీద కుడివైపున ఉన్న దొంగ రక్షణ పొందినాడు కదా, ఆయనేం బాప్తిస్మం తీసుకున్నాడా అని అంటారు. నువ్వేం దొంగ, నిన్న శిలలో వేసారా, నువ్వేం కలువరి కొండ దగ్గర ఉన్నావా, కిందకి దిగి తీసుకునేలోకి సస్తావని వదిలేసినారా? కాదుగా. ఆయనైతే శిక్ష కనుక ఆ శిలువ మీద వేశారు, ఆయన ఇంకా అలాగే చనిపోతాడు. ఒక రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత ఆయనకి బాప్తిస్మం అవసరం లేదు. నువ్వు అలాగ దొంగ కాదుగా, నిన్నే సిలువ వేయలేదుగా, నీకేమో అవకాశాలు ఉన్నాయిగా, నీకు సమీపంలో మందిరం ఉంది, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి తీసుకోవట్లేదు ఏంటి? నీకు భయము, తీసుకుంటే తప్పు చేయకూడదంట, పొరపాటు చేయకూడదంట, ఏమైనా చేస్తే ఎట్లా అని. సరే, అదే భయంతో అలాగే ఎంతకాలం ఉంటావు? దేవుని వాక్యం విధేయత చూపించకుండా ఎలాగ ఉంటావు? బైబిల్లో రాయబడింది, దేవుని యొక్క బాప్తిస్మంలో పాలు పొందడం అనేది దేవ సంకల్పాన్ని అంగీకరించుట. ఆ సంకల్పం వద్దనుకోవద్దు, వద్దులే నాకు ఇది అవసరం లేదు అని అనుకోవద్దు, తలంచొద్దు. దేవుని సంకల్పానికి విధేయత చూపించడానికి ఇష్టపడాలి. ఇది పునాది. తర్వాత 4వది ఏంటి? హస్త నిక్షేపణం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొంతమంది దైవ సేవకులు, బాధ్యత వహించేవారు, స్థానికులు మీ తల మీద చేతులుంచి మీ కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడిన కృపావరమును దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మహిమ కొరకు, మీ ఆశీర్వాదం కొరకు వాడబడాలని వారు ప్రార్థన చేస్తారు. దాన్ని హస్త నిక్షేపణము అంటే మీతో పాటు సంఘం ఉంది అని తెలియజేసే ప్రక్రియ. తర్వాత 5వది మృతుల పునరుత్థానం. మనం ఏం నమ్ముతున్నామంటే మనము చనిపోయిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత ప్రభువు దినాన్ని వచ్చినప్పుడు మనమందరం తిరిగి లేస్తామని. మృతుల పునరుత్థానం నమ్మంది ఒకే ఒక సెక్ట్, సద్దుకాయలు. వాళ్ళ పునరుత్థానం లేదని అప్పుడు అనుకుంటూనే ఉన్నారు, ఇప్పుడు కూడా సద్దుకాయలు అలాగే ఉంటారు. ఎవరైతే పునరుత్థానం లేదని అంటారో వాళ్ళందరూ ఎవరంటే సద్దుకాయలే. ఎవరు పునరుత్థానాన్ని నమ్ముతున్నారో వారంతా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు. 6వది ఆఖరిది దేవుని యొక్క తీర్పు దినాన ఉంది. ఇదంతా ఈ 6 విషయాలు ఏంటంటే పునాది. ఈ పునాది మీద మనం ఆత్మీయంగా రోజు రోజుకి, మాసానికి, సంవత్సరానికి ఆత్మీయంగా కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు పునాదిలో మొదటి రాయి ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. 2వ రాయి ఏంటంటే మారు మనస్సు పొందుట. 3వ రాయి ఏంటి? బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చుట. ఇప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎన్ని రాళ్ళ దగ్గరికి వచ్చినారు? ఎన్ని దగ్గరికి వచ్చినారు చెప్పరేంటి? ఎవరు నోరు తెరిచి చెప్పేవాళ్ళు లేరా? ఊరికే తల వంచి బాప్తిస్మం తీసుకునేవాళ్ళేనా? 3 రాళ్ళ దగ్గరికి వచ్చినారు. ఇంకా 4వ రాయి ఉంది హస్త నిక్షేపణం, దీని తర్వాత జరుగుతుంది. 5వది పునరుత్థానం. 6వది తీర్పు కూడా ఉంది అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎట్లా బతికినా సరిపోతుందిలే అని అనుకోవటానికి లేదు. క్రీస్తుని ఆయాపీఠం అనే తీర్పు ఉంది కనుక ఈ పునాది మీద మనల్ని మనమే కట్టుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభువు కోరుచున్నాడు. కనుక ఈ సాయంకాలము మీరు మారు మనసు పొంది యేసు ప్రభు రక్తం చేత కడగబడి నిర్జీవ క్రియలు విడిచిపెట్టింటే మీరు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వచ్చు. ఒకవేళ మీరు మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా నిర్జీవ క్రియలను విడిచిపెట్టకుండా ఉంటే, ఇప్పుడైనా అధికమైన నష్టం కలగకుండా ఉండటానికి నాకు బాప్తిస్మం వద్దులే అని చెప్పి వెనకంజా అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే నాకు బాప్తిస్మం ఇప్పుడు అవసరం లేదని కూడా మీరు ప్రకటన చేయవచ్చు. తీర్మానం మీదే. మీ విషయమై మేము నిరపరాధులమని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం. మీరు నిజంగా మారు మనసు పొందింటే
మీకు బాప్తిస్మ ఇచ్చుట కొరకై మేము ఆనందముతో ప్రభువును రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆయన కృపకు వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాం. దేవుడి పునాది మీద మనం కట్టబడి ఆయన రాకడి కొరకై సహాయం చేయను గాక. ఆమేన్.